మేకపోతుల్ని బలిచ్చే ముందు పూజ చేస్తారనుకుంటా స్వామి. ఈ రోజు నా పగ తీర్చుకునే అవకాశాన్ని చేజారనివ్వకు. ప్రాణాలకి తెగించి వచ్చాను. ఘట్టమనేని కుటుంబాన్ని కాడ తీర్చే వరకు నేను వదిలిపెట్టను. నేననుకున్నది జరిగితే మీకు ఏ మొక్కు చెల్లించమన్నా చెల్లిస్తాను. అమ్మా, స్వామివారికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టండి. అలాగే సిద్ధాంతి గారు. ఆహా దేవా, నిన్ను దేవుణ్ణి చేసి దేవుడి దగ్గరికి పంపిస్తున్నారు. కొట్టకిలా కొట్టు కొట్టు. ఆగమ్మా. ఏంటి నాన్న? ఆ కొబ్బరికాయ ఇవ్వమ్మా, నాకెందుకో అనుమానంగా ఉంది. జై బోలో గౌరీ మాతాకి జై జై. అమ్మా, ఇది కొబ్బరికాయ కాదు, బాంబ్. ఏంటి బాబు నువ్వు అనేది? అవునా ఐశ్వర్య, చూడు, గమ్ పెట్టారు. టెంకాయ మధ్యలో రంధ్రం చేసి ఇందులో నల్లమందు పెట్టారు. చూడు, ఈ పీచ్ కూడా చూడు, అంటినట్టే ఉంది. శేఖర్, ఇటు జాగ్రత్త డాడ్. అఖిల, నిజంగానే ఇది బాంబు అఖిల. ఇది ఆ నీలాంబరి కుట్రే సార్. డాడ్ జాగ్రత్త, చేయి జారినా పేలిపోతుంది. ఇవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళిపోండి. శ్యామ్ సార్, ఇవన్నీ జాగ్రత్త. బాంబ్ స్క్వాడ్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ముత్యం, అమ్మగారు, ఇంటి నుంచి తీసుకొచ్చిన కొబ్బరికాయలు కారులో ఉన్నాయి కదా, వాటిని తీసుకురండి. అలాగే అమ్మగారు. అక్క, బావగారు, గుమ్మడికాయలో కూడా బాంబు ఉందనుకుంటా.
డౌట్ గా ఉన్న వాటిని పక్కకి తీసేయండి. శ్యామ్, తీసుకెళ్ళు. అది తీసే. అది తీసుకెళ్ళు. ఏంటి స్వామి ఇది? ఫ్యామిలీ మొత్తాన్ని బూడిద చేద్దామనుకున్నాను. ఈసారి పార్వతి ప్రాణం ఒక్కటే పోతుందా? ఆ గుమ్మడికాయ తీసి పక్కన పెడితే ఏంటి? హ, కారులో పెట్టిన గుమ్మడికాయను కూడా మార్చానని తెలీదు పాపం. పార్వతి, దిష్టి తీశాను. ఆ గుమ్మడికాయని పక్కకు వెళ్లి కొట్టేసిరా. అట్టగే అమ్మగారు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో తిర్మతిర్మమ. పెద్దబాబు గారు, పార్వతి, అందరూ అందరూ పార్వతి బ్రతికిపోయింది. ఏమైంది అఖిల? అఖిల, అమ్మా అమ్మగారు, అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఆంటీ ఏమైందంటే? అమ్మగారు, మీరు నన్ను కాపాడడానికి వచ్చి మీకిట్టా జరిగినదా? పెద్దబాబు గారు, అమ్మా ఉసే పార్వతి, చెప్తా నీ సంగతి. అమ్మా అమ్మా అఖిల, హాస్పిటల్కి వెళ్దాం పద. పెద్దబాబు, ఏంటమ్మా ఇది? ఎవరికి ఏం కాకూడదని చెప్పి నువ్వు రిస్క్ తీసుకున్నావా? అఖిల, భయం వేస్తోంది అఖిల, రక్తం వస్తోంది అఖిల.
నీకేమైనా అయితే పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. నాకేం అమ్మా, కాదు. అఖిల వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. డాడ్ హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి హాస్పిటల్కి వెళ్దాం పద. అఖిల అఖిల వద్దు వద్దు. అమ్మా పెద్ద బాబు, నువ్వు పార్వతి ఏమండి, మీరు దగ్గరుండి పూజ జరిపించండి. అఖిల అఖిల నువ్వు లేకుండా పూజ ఎలా జరిపిస్తావు అఖిల? చిన్న బాబు ఐశ్వర్య నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు. మేము తీసుకెళ్తాం డాడ్. మీరు రావద్దు. అమ్మా నేను వదిలేలా అమ్మా? అది కదా అఖిల. నా పెద్ద బాబు, ఉత్సవాలు ఆకూడదు. నువ్వు లేకుండా ఎలా అమ్మా? అఖిల అఖిల పార్వతి అమ్మగారు అగ్రతాంబూలం అందుకోవాలి నువ్వు. పెద్ద బాబు, వీరభద్రుడు ప్రతినిధిగా ఈ పూజ పూర్తి చేయాలి. ఎలా అమ్మా? సరే అమ్మా. మీ మొహాల్లో అమ్మా చిరునవ్వు చెరగకూడదు. పదమ్మా. మీరు గుడి దాటి నా వెంట వస్తే అమ్మా అమ్మా సంబరం ఆగిపోతుంది, అమ్మా. అరిష్టం జరుగుతుంది. బాధపడకు ఏంటమ్మా ఇది? బాధపడకు నాన్న, బాధపడకు. ఏమండి, కన్నీటి చుక్క వస్తే నా మీద ఒట్టే. అమ్మా లేదఖిల, నేనేం ఏడవట్లేదు. మహి ఐశ్వర్య అఖిలని తీసుకెళ్ళను తొందరగా. అఖిల అఖిల నా పేరు కాదు, మీరు తలవాల్సింది వీరభద్ర స్వామి వారిని. వీరభద్ర స్వామికి జై! వీరభద్ర స్వామికి జై! వీరభద్ర స్వామికి జై! లే అఖిల అఖిల పెద్ద బాబు, ఉత్సవాలు ఎట్టి పరిస్థితుల్లో జరగాలి, ఆగకూడదు. సరే అమ్మా. మహి అఖిల నేను చూసుకుంటాను. మహి జాగ్రత్త తీసుకెళ్ళండి. అమ్మ ఐశ్వర్య జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. శ్యామ్ వెళ్ళి నువ్వు కూడా. పెద్ద బాబు, సిద్ధాంతి గారు దేవ పార్వతి ఉత్సవాన్ని జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే. జరిపించండి. పదండి దేవేంద్ర. పెద్ద బాబు పదండి నాన్న. షట్. చెప్పు నీలాంబరి. అఖిలాంటికి గాయమైంది, కుటుంబం అంతా సేఫ్. ఇక మీరే ఏదో ఒకటి చెయ్యాలంటే నాగపడగల నాగాస్త్రాన్ని సంధించాలి. ఓకే. మోమ్ ఆంటీ ఆంటీ లేవండి, ఆంటీ లేవండి, ఆంటీ. ఏమైంది? డాక్టర్ బాంబ్లాస్ట్ జరిగింది డాక్టర్. ఓకే ఓకే, ఏం కంగారు పడకండి. నర్స్ తీసుకురండి. మా మామ్కి ఇలా అవ్వటానికి కారణమైన నీలంబరి మాత్రం వదలనేష్, చంపేస్తాను దాన్ని. మహి ఎమోషన్ అవ్వకు, మనం హాస్పిటల్లో ఉన్నాం. లేదేష్, చాలా సార్లు దాన్ని వదిలేసి తప్పు చేశాను. ఈసారి మాత్రం దాని నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్.
కంట్రోల్. మహి, డాక్టర్ వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్, మామ్ ప్రాణాలకైతే ప్రమాదం లేదు, అయితే హెడ్ ఇంజరీ కావడం వల్ల ఛాన్స్ తీసుకోకూడదు అనుకుంటున్నాను. స్కానింగ్ తీసాక వివరంగా చెప్తాను. అయితే మామ్ సేఫే కదా డాక్టర్? డోంట్ వరీ, షీల్ బి ఆల్ రైట్. చూడొచ్చా డాక్టర్? స్కానింగ్ అయ్యాక చూడొచ్చు, ఇంకా స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. డాడ్, మహి, ఆ అమ్మకి ఎలా ఉంది నాన్న? మామీ సేఫ్ డాడ్. థ్యాంక్ గాడ్. మహి ఇప్పుడు మాట్లాడగలుగుతుందా? నో డాడ్, స్పృహలో లేదా. మామ్కి ఇలా జరగడానికి ఆ రాక్షసే కారణం. దాన్ని చంపి పారేయాలి. మహి, ఏ ఫోన్ ఇవ్వు, ఇవ్వు. ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు. అంకుల్, నథింగ్ టు వరీ. ప్రాణాపాయం తప్పిందన్నారు డాక్టర్. ఆ, ఉత్సవాలు ఆకుండా జరుగుతున్నాయని చెప్పండి. అలాగే అంకుల్. అదే అఖిలకి సంతోషాన్ని ఇస్తుంది. డాడ్, ఇటివ్వండి. ఆ, ఐశ్వర్య, బావా, అమ్మ స్ప్రోలోకి వచ్చాక ఇక్కడికి రాగలిగితేనే తీసుకురండి. అలాగే బావా. మీరేం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. డోంట్ వరీ డాడ్, అమ్మకేం కాదు. పార్వతి, రా డాడ్. సార్, పేషెంట్ని చూడొచ్చు. మహి, పద. డాక్టర్, స్పృహ వచ్చిందా? మాట్లాడండి. మామ్, ఆంటీ, ఆంటీ, ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అంకుల్ ఫోన్ చేసి చెప్పారు ఆంటీ. డాక్టర్, మామ్ని ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు. 2 hours తర్వాత తీసుకెళ్లొచ్చు. ఆంటీ, ఇప్పుడు ఓకేనా? హలో, హాయ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సాయంత్ర సంధ్య వేళ ఏలూరు ప్రాంత ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వీరభద్రస్వామి ఉత్సవాలకు తరలి వచ్చిన ఘట్టమనేని అఖిలాండేశ్వరి శివశంకర్ గార్ల కుటుంబానికి నీరాజనం పలుకుతున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అక్కడ చూడండి, మీ అందరి సమక్షంలోకి వీలైనంత త్వరగా రావాలని ఊరేగింపుగా వస్తున్న ఘట్టమనేని దేవేంద్ర, మేగోటి పార్వతికి ఘన స్వాగతం పలకండి. ప్రేమకు ప్రతిరూపమైన ఈ జంట కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. తల్లిదండ్రుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్న వీళ్ళ నిరీక్షణ ఫలించాలని కోరుకుంటున్నాను. యువరాజు ఘట్టమనేని దేవేంద్రను సతీ సమేతంగా స్టేజ్ మీదకు రావాలని విన్నవించుకుంటున్నాను. వెల్కమ్ దేవేంద్ర అండ్ పార్వతి.
అమ్మ ఎక్కడుంది డాడ్? బయలుదేరారు పెద్దబాబు, వచ్చేస్తారు. ఆందోళన పడాల్సింది ఏం లేదు. నా కొడుకు మొహంలో చిరునవ్వు చూడాలని చెప్పింది. స్టేజ్ మీదకి వెళ్దాం పదండి. పదండి. సో మీ అందరి కరతాళ స్వరుల మధ్య వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్.